హాయ్ ఫ్రెండ్స్, మన చండీ హోమానికి ఎంతోమంది భవానీ దీక్ష తీసుకున్న భవానీలు దీక్షా విరమణకి ఎలా కదిలి వచ్చారో చూసారా ఆ ఇంద్రకీలాద్రికి. అదే కాదండి, ఈ చండీ హోమం 5 రోజుల్లో మనం డిసెంబర్ 11 నుంచి 15 తారీఖు దాకా గిరి ప్రదక్షిణ కూడా అంతే ప్రత్యేకమైనదనమాట. ఈ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చాలా శక్తివంతమైందండి. దీన్ని ఎలా చేయాలి, ఏ నియమాలు పాటించాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ముగించాలి అన్నది నేను ఫుల్ వీడియోలో పెట్టడం జరిగిందనమాట. మనం ఎక్కడ కొబ్బరికాయ కొట్టి ఈ గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలి, ఏవేం గుళ్ళు దారిలో మనం దర్శించాలి అన్నది మొత్తం డీటెయిల్స్ అనేది నేను ఫుల్ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. మీకు కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి ఫుల్ వీడియో అయితే చూసేయండి. కానీ ఇంత అదృష్టం అనేది ఎవరికీ దక్కదు. చాలామంది భక్తులు దారిలో కాళ్ళకి దెబ్బలు తగిలి నడవలేక సగంలోనే గిరి ప్రదక్షిణ మానేసి తిరిగి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. మనం గిరి ప్రదక్షిణ ప్రారంభించి దాన్ని పూర్తి చేసాము అంటే మనం చాలా అదృష్టవంతులుగా భావించాలన్నమాట. ఎందుకంటే కొంతమందికి 2 గంటలు పట్టొచ్చు, కొంతమందికి 3 గంటలు పట్టొచ్చు, కొంతమందికి 4 గంటలు పట్టొచ్చు. మనం నడిచే దాన్ని బట్టి ఉంటుందండి. కానీ ఎంతోమంది భక్తులతో ఈ ఇంద్రకీలాద్రి ఈ 5 రోజులు ఎట్లా నిండిపోయిందో చూడండి. అమ్మవారికి దీక్ష తీసుకున్న వాళ్ళు ఎక్కువ అనమాట, సివిల్ స్వాములు తక్కువగా ఉంటారు. చండీ హోమం అటు అన్నీ అమ్మవారు లైటింగ్లో ఇంద్రకీలాద్రి అంతా మెరిసిపోతుందనమాట. ఈ రాత్రిపూటే ఎక్కువ గిరి ప్రదక్షిణ అనేది చేస్తారండి. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం కొన్ని తప్పులైతే చేస్తున్నాం అనమాట. డీటెయిల్స్ అన్నీ తెలుసుకుని గిరి ప్రదక్షిణ మొదలు పెడితే మంచిది. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా తెలుసుకోండి. మేమైతే దర్శనం అయిపోయి గిరి ప్రదక్షిణ చేసి బయటకైతే వచ్చేసామండి. ఆ అమ్మవారు మాకు విఐపి దర్శనంలో దగ్గరగా అమ్మవారు కనిపించింది. సివిల్ వాళ్ళని కూడా విఐపి దర్శనంలోకి పంపించారనమాట. ఎక్కువ మంది లేకపోవడం వల్ల అమ్మవారి ప్రసాదం కూడా దక్కిందండి. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.